హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి రియాక్ట్ నేటివ్ వర్సెస్ ఫ్లటర్. సో మేము రియాక్ట్ వర్సెస్ యాంగులర్, అలాగే మీన్, మర్న్ అండ్ జావా ఫుల్ స్టాక్ కి డిఫరెన్సెస్ ఇలా చాలా వీడియోస్ చేసాము. సో కింద కామెంట్స్ లో మాకు రియాక్ట్ వర్సెస్ ఫ్లటర్ వీడియోస్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో మీకు కూడా ఇలాంటివి ఏమన్నా కెరీర్ గైడెన్స్ రిలేటెడ్, అలాగే టెక్ రిలేటెడ్ టాపిక్స్ ఏం కావాలనుకున్నా కానీ మాకు కింద కామెంట్స్ లో తెలిపితే మేము దాని మీద వీడియోస్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసి రియాక్ట్ వర్సెస్ ఫ్లటర్ కదా. సో ఫస్ట్ అసలు ఇవి కామన్ గా ఏమంటారు అంటే వీటిని క్రాస్ ప్లాట్ఫామ్స్ అంటారు. ఓకే, సో అసలు క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. సి, మీరు ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడతారు, అలాగే యాపిల్ మొబైల్స్ వాడతారు, రైట్? సో ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మీరు జావా లేదా కాట్లిన్ ని యూస్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటివి చేస్తారు. ఓకే, యాపిల్ వచ్చేసరికి లైక్ ఐఓఎస్ దీంట్లో. సో దీన్ని మనము స్విఫ్ట్ తోని యూస్ చేస్తారు లాంగ్వేజ్. సో ఇవి అంటే ఒక్కో ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక్కో లాంగ్వేజ్ రాయాలి. అలా కాకుండా ఈ క్రాస్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేస్తే ఒక్కసారి కోడ్ రాస్తే మీరు రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో అది రన్ చేసుకోవచ్చు. ఇది దీని బెస్ట్ అడ్వాంటేజ్. సో అందుకే కంపెనీస్ అనేటివి క్రాస్ ప్లాట్ఫామ్స్ కి మూవ్ అవుతున్నాయి. ఓకే, సో ఫస్ట్ డిఫరెన్సెస్ అనేటివి కొన్ని చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి రియాక్ట్ నేటివ్ నేర్చుకోనికి ఫస్ట్ పీపుల్ అనేది ఫస్ట్ జావా స్క్రిప్ట్ తో ప్రొఫిషియంట్ ఉండాలి. జావా స్క్రిప్ట్ వచ్చాక తర్వాత రియాక్ట్ నేర్చుకుంటారు. ఆ తర్వాత రియాక్ట్ నేటివ్ కి మూవ్ అవుతారు. సో ఇది అనేది బేసిక్ స్టెప్స్ ఫాలో అయ్యేటివి. నెక్స్ట్ ఫ్లటర్ వచ్చేసరికి ఇది జావా స్క్రిప్ట్ అనేది ఫంక్షన్ లాంగ్వేజ్ కదా. ఈ ఫ్లటర్ వచ్చేసరికి లైక్ ఎవరైతే సి హ్యాష్ లేదంటే C++ లేదంటే జావాతో కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు, ఆబ్జెక్ట్స్ అలాగే క్లాసెస్ తో కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు తర్వాత డాట్ నేర్చుకొని వాళ్ళు ఫర్దర్ గా ఫ్లటర్ అనేది మూవ్ అవుతూ ఉంటారు. సో లాంగ్వేజెస్ పరంగా డిఫరెన్స్ వచ్చేసి ఇది. ఓకే, సో నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి కమ్యూనిటీలో వైస్ చూసుకుందాం. ఓకే, సో కమ్యూనిటీ వచ్చేసి ఏంటి అంటే రియాక్ట్ లో ఫస్ట్ లాంచ్ అయింది కాబట్టి దీనికి కొంచెం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. కానీ ఫ్లటర్ రియాక్ట్ తర్వాత లాంచ్ అయింది కాబట్టి దీనికి కమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉంది. ఓకే, ఇది కమ్యూనిటీ డిఫరెన్స్ వచ్చేసి. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే కనుక మనము పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే మనకి రియాక్ట్ అనేది అంత పర్ఫార్మెన్స్ ఇవ్వదు. ఫ్లటర్ అనేది కొంచెం ఎక్కువ ఇంటెన్సివ్ గా వర్క్ అవుతుంది వెన్ విత్ రెస్పెక్ట్ టు ఫ్లటర్. అంటే మీరు ఒకవేళ మీ వెబ్సైట్ లో యానిమేషన్స్ లాంటివి పెద్ద పెద్ద లాంటివి చేయాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ది ఫ్లటర్. ఓకే, సో నెక్స్ట్ జాబ్స్ వైజ్ గా చూసుకుంటే కనుక అసలు రియాక్ట్ లో దే ఆర్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ వెన్ కంపేర్ టు ద ఫ్లటర్. ఆల్మోస్ట్ మీరు లింక్డ్ఇన్ లో చూసినా, నాక్రీలో చూసినా, లేదంటే మీరు లైక్ ఇండీడ్ లాంటి వెబ్సైట్స్ ఇలాంటి చాలా ఉంటాయి కదా, అందులో చూసుకుంటే ఆల్మోస్ట్ రియాక్ట్ కి ఫ్లటర్ కి అసలు ఫ్లటర్ లో జాబ్ ఆపర్చునిటీస్ హాఫ్ అని చెప్పొచ్చు వెన్ కంపేర్ టు రియాక్ట్. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఇవన్నీ చెప్తున్నారు. ఓకే, అసలు మేము ఏది స్టార్ట్ చేయాలి అని మీ డౌట్ అనుకుంటే ఫస్ట్ వాట్ టు చూజ్ ఇన్ కెరీర్. ఓకే, ఈ డౌట్ అనేది మీకు వస్తుంది కదా. సో నేను మీకు 2 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే స్టార్టప్ ఐడియా. సో ఏంటి అంటే ఫస్ట్ మీకు ఏదైనా స్టార్టప్ ఐడియా ఉందా? సో స్టార్టప్ ఐడియా ఉంటే దానికి మీకు ఏ క్రాస్ ప్లాట్ఫామ్ అనేది ఫస్ట్ సెట్ అవుతుంది. సో మీకు ఎంత టైం ఉంది? సో మీకు నేర్చుకోనికి ఫస్ట్ టైం కావాలి కదా. సో రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ నేర్చుకొని తర్వాత రియాక్ట్ నేర్చుకొని రియాక్ట్ నేటివ్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం కన్స్యూమింగ్. ఫ్లటర్కి వెళ్ళిపోతే కనుక మీకు ఏదైనా ఆబ్జెక్ట్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి డాట్ వచ్చేస్తే మీరు ఫ్లటర్కి వెళ్ళిపోవచ్చు. లేదు, మీరు ఏదైనా జాబ్స్కి ఎక్స్ప్లోర్ చేయండి. సపోజ్ మీరు ఆలీబాబా లాంటి కంపెనీస్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఫ్లట్టరే యూస్ చేస్తారు, రియాక్ట్ నేటివ్ యూస్ చేయరు. సో మీకు కొన్ని డ్రీమ్ కంపెనీస్ ఉన్నాయి. సో మీరు దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఏ క్రాస్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు, సో దాన్ని బట్టి కూడా మీరు ఏ ఏ క్రాస్ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవచ్చో మీరు డిసైడ్ అవ్వచ్చు. రియాక్ట్ నేటివ్ కి కూడా చాలా ఉన్నాయి, లైక్ ఫేస్బుక్ అవ్వనివ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా రియాక్ట్ నేటివ్ తో బిల్డ్ చేశారు. అలాగే ఆలీబాబా, ఈ వెబ్సైట్ వినే ఉంటారు కదా. సో ఇవి మనం ఫ్లటర్ తోని గూగుల్ వాళ్ళు చేశారు. ఓకే, సో ఇవి కొన్ని డిఫరెన్సెస్. సో ఈ వీడియో తర్వాత మీరు ఏ కెరియర్ వైపు మీరు చూస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్ లో ఒకసారి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఎఫ్ఎల్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ బటన్తో ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.